Hey, hi friends, good morning all of you. Actually good morning కాదు కానీ సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ మన సబ్స్క్రైబర్ ఉన్నారు అండ్ ఫాలోవర్ అన్నట్టు వినయ్ బ్రో అని చెప్పేసి. తను ఎప్పటి నుండో లైక్ వాళ్ళది ఒక రెస్టారెంట్ ఉంది. సో ఇండియన్ రెస్టారెంటే, బ్రో కంపల్సరీ మా ప్లేస్కి రండి, సో ఒకసారి కలవండి అని అన్నారు. అండ్ తినేసి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి, బ్రేక్ఫాస్ట్ టైము చాలు పోయేసరి కలిసి చూద్దాము అసలు ఇండియన్ రెస్టారెంట్ ఎట్లుందో చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నా. అరిగతే గోజైమాష్. ఇట్స్ జపనీస్ లాంగ్వేజ్. కొనిచివా అంటే హాయ్ అని. ఆమె జపనీస్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది. అన్యూసాయో కొనివా మనీని. సో దట్ ఇదేంటి దర్బార్, ఇదేనా దర్బార్? ఓ ఫైనల్లీ వి ఆర్ హియర్. వచ్చేసాము. మొత్తం పాటలు పెట్టారు, ఏం వీడియోస్. ఓ మై గాడ్, చాలా పెద్దగా ఉంది. లైక్ నేను చెప్పినదండి, వినయ్ వచ్చేసి ఇతనే. ఎక్కడ నుండి మీరు? విజయవాడ. చలో నిజంగా లైక్ ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ది సపోర్టెడ్ మీ యాజ్ వెల్. అండ్ మన కష్టాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి అండ్ ప్రతి ఒక్కరు మనతో చాలా ప్రేమగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఇక్కడ దాకా వచ్చినంటే ఫైనల్లీ వర్తే ఎంత కష్టపడ్డామో మనకి తెలుసు. సో బట్ ఆస్ట్రేలియా లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువగా దే ఆర్ ట్రీటింగ్ మీ. అండ్ థ్యాంక్స్ టు వినయ్ బ్రో దర్బార్. ఇవాళ మనం ఎక్కడ పోతున్నామంటే సిడ్నీలోని పారామెటా అని చెప్పేసి ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్లో మన వాళ్ళతో మీటప్ అయితే ఉంది. ఆ మీటప్కి పోతున్నా. అండ్ నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది ఆ మీటప్కి వెళ్ళడానికి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు కష్టపడి తొక్కి ఇక్కడి వరకు రీచ్ అయినా. సో ఈ రీచ్ అయిన ఈ లైక్ ఈ డేని నేను సెలబ్రేట్ చేసుకోబోతున్నా. ఎందుకంటే ప్రతిసారి ఎంత అలసిపోయినా, ఎంత మైండ్లో ఎన్ని నెగిటివ్ థాట్స్ వచ్చినా, నేను ఒకటి ఆలోచించేవాడిని. ఎప్పుడైతే నేను ఒక డెస్టినేషన్ రీచ్ అవుతానో, అంటే సిడ్నీకి రీచ్ అవుతానో, రీచ్ అయినాక మన ఇండియన్స్ తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ ఉండి చప్పట్లు కొట్టుకుంటూ నన్ను ఇన్వైట్ చేస్తారు కదా, లైక్ ఓకే ఫైనల్లీ యు ఆర్ హియర్ అని చెప్పేసి. ఆ మూమెంట్ కోసం నేను చాలా వెయిట్ చేశాను. అండ్ ఇది ఆ మూమెంట్ అనుకుంటా. నాకు తెలియదు ఎంతమంది వస్తారో, ఎంతమంది ఫ్రీ చేసుకుంటారో, ఎంతమంది ఖాళీగా ఉంటారో, ఎంతమంది జాబ్లలో ఉంటారో, ఊబర్లలో ఉంటారో, గంటకు పే ఇచ్చే దగ్గర నా కోసం వస్తారని నేను చెప్పలేను. బట్ నిజంగా నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఈ డే కోసం చూద్దాం. ఐఎమ్ రియల్లీ చెప్తున్నా కదా, నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నా. చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది నాకు. ఇప్పటిదాకా ఫుల్ వాన పడ్డది. నేను కూడా సైకిల్లోకి చాలా రోజులు అయితే అంత దమ్మవుతుంది. సో ఫైనల్లీ ఎప్పుడా అని వెయిట్ చేస్తున్నా. ఆ క్షణం రాబోతుంది. ఎక్కడ తెచ్చేస్తారా? ఎట్లా రావాలి? అక్కడికే నేను చిన్న రోడ్ అటు ఎటో చూపెడుతుంది.
హలో రంజిత్. హలో ఇక్కడ పెట్టాను. హాయ్ అండి. రాజు, సువర్ణ రాజు. థ్యాంక్ యూ. గ్లాస్లో తీసుకున్నాను. హలో అండి, నైస్ టు పేరు అక్కడ మీరు నాకు అంకుల్. సిడ్నీ ఎలా ఉంది? సిడ్నీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు. సిడ్నీ అవుదా? బాగున్నా. ఇప్పుడు 40,000 టచ్ అయిందా? 41,000. 41, గ్రేట్. దేశం దాటి వస్తున్నాం. మీరు అందరూ మ్యాక్సిమం చాలా వరకు ఆస్ట్రేలియాకి, ఇండియాకి చాలా సార్లు వచ్చి వెళ్తూ ఉంటారు. కొంతమంది ఇంకా కొన్ని కంట్రీస్ కూడా చూస్తూ ఉంటారు. బట్ ఫస్ట్ టైం అది శ్రీలంక అయిపోయిన తర్వాత వియత్నాం రావడం. నాకు అక్కడ నుండి మొదలైంది. నాకు వీసా రాకున్నా కూడా లైక్ వీసా ఒకసారి రిజెక్ట్ అయిపోయింది థాయిలాండ్లో ఉన్నప్పుడు. అప్పుడు మళ్ళీ చాలా మంది మెసేజ్ చేసి అండ్ వీసా రిజెక్ట్ అయిందని చెప్పేసి ఏమైనా హెల్ప్ కావాలని చెప్పేసి అడిగారు. ఆ తర్వాత మళ్ళీ ఇండోనేషియాలో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి రిజెక్ట్ అయింది. అండ్ అక్కడ నుండి మన తెలుగు వాళ్ళే నాకు ఇక్కడ వీసా కోసం ఏమేమి కావాలి, డాక్యుమెంట్స్ ఏంటివి అని ప్రతి ఒక్కటైతే దగ్గరుండి గైడ్ చేసి వాళ్ళు వీసా వేసి మళ్ళీ థర్డ్ టైం అంటే నేను రైడ్ స్టార్ట్ చేసిన దగ్గర 17-18 నెలల తర్వాత మళ్ళీ నాకు ఆస్ట్రేలియా వీసా వచ్చింది. అండ్ నా ఈ రైడ్ వచ్చేసి 12 అపోస్టల్స్ ఈ ఆస్ట్రేలియాలో 12 అపోస్టల్స్లో స్టార్ట్ అయింది. అక్కడ నుండి మెల్బర్న్, అక్కడ నుండి క్యాన్బెరా, అక్కడ నుండి బేస్మెంట్ బే, ఇక్కడి వరకు అరౌండ్ 1380-1400 దాకా కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటికి. ఇక్కడ నుండి నేను ఇంకా బ్రిస్బేన్కి, అదేవిధంగా వీలైతే కేన్స్ వరకు వెళ్దాం అనుకుంటున్నా. నా రైడ్ వచ్చేసి ప్రతి కంట్రీలో అరౌండ్ ద కంట్రీ రైడ్ చేశాను. లైక్ ఇప్పుడు వియత్నాం చూసుకుంటే పైన హనోయ్ నుండి హోచిమిన్ వరకు, అట్లా థాయిలాండ్, ఆ తర్వాత వియత్నాం తర్వాత కంబోడియా, అది కూడా 900 కిలోమీటర్లు. ఫోంపెన్ నుండి సిఎం రీఫ్ వరకు కంప్లీట్ చేస్తా. అదేవిధంగా థాయిలాండ్ కూడా 2300 కిలోమీటర్లు ఏమో మలేషియా బార్డర్ దాకా. మలేషియా కూడా 1200 కిలోమీటర్లు. ఇక సింగపూరు, ఇండోనేషియా దగ్గర 5 ఐలాండ్లు ఏమో కంప్లీట్గా అరౌండ్ కవర్ చేశాను. అండ్ జకార్తాలో మొదలు పెడితే బాలి వరకు కంప్లీట్ చేశాను. అండ్ తర్వాత చైనా, ద బెస్ట్ కంట్రీ ఇప్పటివరకు చెప్తా అంటే డెవలప్మెంట్లో చైనా, జపాన్, కొరియా అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే చైనా, జపాన్ ఇంకా మోస్ట్ అడ్వాన్స్డ్ చూశాను. అండ్ బ్యూటిఫుల్ కంట్రీ వచ్చేసి అంటే అందరికీ డౌట్లు ఉంటాయి కదా ఏంటి అని చెప్పేసి. సో మీరు ఏముందుకే నేనే ఆన్సర్ చెప్తున్నా. బ్యూటిఫుల్ వచ్చేసి సౌత్ కొరియా, నార్త్ కొరియా. నార్త్ కొరియాకి పోతే సైక్లింగ్ చేయరాదు, బట్ నార్త్ కొరియాకి వెళ్ళాలి అనుకుంటే $1500 ఖర్చు అవుతుంది. చైనా నుండి ఒక ఏజెంట్ పట్టుకొని వెళ్ళొచ్చు. నార్త్ కొరియా కూడా చూడొచ్చు. చాలా మందికి అపోహ ఉంటుంది అక్కడికి వెళ్ళలేమేమో అని. కానీ వెళ్ళాలి. మనతో ఒక ఏజెంట్ కానీ ఎవరైనా ట్రావెల్ ఏజెంట్ ఉంటారు కొరియా వాళ్ళు చూపెట్టిన హోటల్లో ఉండాలి, వాళ్ళు చూపెట్టిన ప్లేసులు చూడాలి, మళ్ళీ మనం బ్యాక్ రావాలన్నట్టు. సో నార్త్ కొరియా కూడా వెళ్ళొచ్చు, ఫ్యూచర్లో వెళ్ళొచ్చు, బట్ సైకిల్ మాత్రం అలవలేదు అక్కడ. తర్వాత చైనా అండ్ జపాన్ కూడా. జపాన్ వచ్చేసి నా టఫెస్ట్ రైడ్ అని చెప్తా, అంటే ఆఫ్టర్ మంగోలియా. ఎందుకంటే 2G మౌంటైన్స్ అలాంటి ప్లేసెస్లో రైడ్ వచ్చేసి -15-20 డిగ్రీస్లో రైడ్ చాలా హార్డ్ ఉండేది. ఫ్రీజ్ అయిపోయేటోని నేను, నా చేతులు, కాళ్ళు ఇట్లా అవన్నీ. ముక్కు మొత్తం వచ్చేసి ఇట్లా అంటే తెలియకపోయేది, స్పర్శ తెలియకపోయేది. -20 అంటే మీకు తెలిసే ఎంత చల్లగా ఉంటుందో. ఒకసారి అయితే ఏమైంది, క్యాంప్ వేసుకుని చైనాలో సడన్గా టెంపరేచర్స్ అన్నీ డ్రాప్ అయిపోయినాయి. పొద్దున్నే బయట క్యాంప్ వేసుకున్న తర్వాత మొత్తం నాకేం నేను ఫీల్ అవ్వట్లేదు నా బాడీ పార్ట్స్. స్లీపింగ్ బ్యాగ్ కూడా అంత జస్ట్ మామూలుది కొనుక్కున్నా అప్పుడు. సో క్యాంప్లో నాకు ఒక అలవాటు ఉంది, ఎప్పుడైనా అట్లా బాగా చల్లగా ఉన్నప్పుడు నేను క్యాంప్లో మంట వేసుకుంటా. అంటే నా దగ్గర చిన్న పోర్టబుల్ గ్యాస్ ఉంటుంది, దాంతో వేసుకుంటే క్యాంప్ అంతా మంచిగా వేడిగా అవుతుంది అన్నట్టు. లోపల వేసుకోగానే అది ఆ చలికి అది కూడా ఫ్రీజ్ అయిపోయి లీక్ అయిపోతుంది కానీ అంటుకోవట్లేదు. అట్ ద ఎండ్ చాలా లీక్ అయిపోయిన తర్వాత అంటుకుంది. మొత్తం మొహం మీద ఉన్న ఎంటుకలు అన్నీ మొత్తం కాలిపోయినాయి, క్యాంప్ కాలిపోయింది, మొత్తం ఆగమాగం అయిపోయింది ఆ రోజు. సో దట్ వాజ్ లైక్ అది స్కేరీ మూమెంట్ అన్నట్టు. నేను బయటకు వచ్చి అబ్బా బతికినరా అనుకున్నా నేను. అట్లాంటి చాలా ఇన్సిడెంట్స్ అయితే చాలా ఉంటాయి. అండ్ అదొకటి చైనాలో, అండ్ జపాన్లో, కొరియాలో, తైవాన్ కూడా అరౌండ్ తైవాన్ చేసా,
కొరియా కూడా 3 months అరౌండ్ ద కొరియా చేశాను. మంగోలియా కూడా అరౌండ్ ద మంగోలియా చేశాను. అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా అరౌండ్ ద చేద్దాం అనేది ప్లాను. అందుకే నేను గ్రేట్ ఓషన్ రోడ్ దగ్గర స్టార్ట్ అయ్యాను. మళ్ళీ అక్కడే ఎండ్ అవుతుంది రైడ్. బట్ నాకు కండిషన్ మీద 3 months వీసా మాత్రమే ఇచ్చారు. ఈ 3 monthsలోనే నేను ఎంత కవర్ చేసినా అంత కవర్ చేయాలి. సింగిల్ ఎంట్రీ 1 year వ్యాలిడిటీ. సో ఇప్పుడు మళ్ళీ వెళ్తే మళ్ళీ రాలేను. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఏం చేస్తానంటే న్యూజిలాండ్ వెళ్తున్నా. న్యూజిలాండ్ అప్ టు డౌన్ చేసేసి ఇండియాకి వెళ్తా. ఇండియాకి వెళ్ళేసి మా సిస్టర్ పెళ్ళి ఉన్నది, అది చూసుకొని మళ్ళీ ఇండియా టు ఇంగ్లాండ్ వయా సిల్క్ రోడ్ కొన్ని మిడిల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కవర్ అవుతూ ఉంటాయి. లైక్ టర్కీ, ఇస్తాంబుల్ ఇలాంటివి. అండ్ అక్కడ నుండి యూరోప్లోకి ఎంటర్ అయ్యి యూరోప్ మొత్తం కవర్ చేస్తూ ఇంగ్లాండ్ రీచ్ అవుతా. సో దట్ అప్పుడు యూరోపియన్ కంట్రీస్ కూడా కవర్ అయితే ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి ఆస్ట్రేలియాకి వచ్చేసి కేన్స్ నుండి అటు కిందికి మళ్ళీ గ్రేట్ ఓషన్ రోడ్ వరకు, అంటే లైక్ డార్విన్ కానీ పర్త్, అడిలైడ్ అట్లా వెళ్దాం అనేది ప్లాను. ఆ తర్వాత మళ్ళీ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా అట్ ద ఎండ్ లాస్ట్కి ఆఫ్రికా తోటి కంప్లీట్ చేసేసి రైడ్ కంప్లీట్ చేద్దాం అనేది ప్లాను. సో దీనికి నేను ఇంకొక 7 to 8 years ఎస్టిమేషన్ పెట్టుకున్నాను. అంతలోగా కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నా. సో ఈ రైడ్కి సో చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉంటారు అండ్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. నేను తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. సో ఈ రైడ్ స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటంటే ఒక చిన్న మోటో ఉంది, పొల్యూషన్ టు సొల్యూషన్ అని చెప్పేసి. ఈ పొల్యూషన్కి సొల్యూషన్ ఏంటి అంటే బైసైకిల్ అని చెప్పేసి నేను చిన్న మోటో తోటి స్టార్ట్ అయ్యాను అంతకుముందు. కానీ అట్ ద ఎండ్ అల్టిమేట్ గోల్ ఏంటంటే ఈ రైడ్ నేను మా ఫాదర్కి డెడికేట్ చేస్తున్నాను. ఎందుకు డెడికేట్ చేస్తున్నాను అంటే లైక్ ప్రతి తల్లిదండ్రి ఎట్లనైతే కష్టపడతారో సేమ్ మా తండ్రి అండ్ మా తల్లి కూడా అదేవిధంగా మమ్మల్ని పెంచడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ళ ఎంగేజ్ అంతా కూడా వాళ్ళు త్యాగం చేసి మమ్మల్ని పెంచారు. ఎట్ ద ఎండ్ మంచిగా సెటిల్ అయ్యే టైంలో మా డాడీ కరోనాలో చనిపోయింది అన్నట్టు. సో అప్పుడు నేను చూసిన హాస్పిటల్లో చాలామంది స్టోరీస్ చెప్పడం వాళ్ళవి. ఆ హాస్పిటల్లో ఒక 300 మంది నా చేతుల పైన చనిపోయారు. ఇది ఫస్ట్ వేవ్లో. అప్పుడు చూసిన ఎన్ని డబ్బులు సంపాదించిన ప్రతి ఒక్కరు డబ్బుల వెనుక పరిగెడుతున్నారు అండ్ వాళ్ళ హెల్త్ పోగొట్టుకున్నారు. డబ్బులు ముఖ్యమే, బట్ అదేవిధంగా హెల్త్ కూడా ముఖ్యమే. రెండు ఉంటే మన ఫ్యామిలీతో ఇంకొక 4 రోజులు ఎక్కువ ఉంటాం మనము. అండ్ మనం తినే ఫుడ్ ఇప్పుడు అంత నీట్గా లేదు, కెమికల్ తోటి వస్తుంది. ఇంకా మనం కూడా లేజీ ఇన్ ద సెన్స్ మనకు కూడా టైం దొరకక ఎక్సర్సైజ్ లాంటివి కానీ ఒంట్లో చెమట రాకుండా ప్రతి ఒక్కటి మిషన్ వచ్చింది. కొంచెం టైం దొరికితే సెల్ పట్టుకొని కూర్చుంటున్నాను దాని మీదనే. అలా కాకుండా కొంచెం టైం దొరికితే చిన్నగా ఒంట్లోకి వెళ్ళి చెమట వచ్చేలా ఏదో ఒక చిన్న పని చేస్తే చాలా హెల్తీగా ఉంటారు. రంజితాన్ వీల్స్ అని చెప్పేసి ఒకడు 40,000 kilometers సైకిల్ మీద ఇన్ని దేశాలు దాటుకుంటూ పోతున్నాడు. నేను నా లైక్ డైలీ చిన్న పనులకి ఆఫీస్కి వెళ్తే ఓకే అది 10-15 kilometers ఉంటే ఆఫీస్కి వెళ్ళినప్పుడు కాకుండా చిన్న షాప్కి కానీ చిన్న ప్రతిదానికి కారు కానీ బైక్ కానీ తీయకుండా సైకిల్ లేదా నైట్ నడుచుకుంటూ వెళ్తే సో అప్పుడు మనం చిన్నగా కార్బన్ తగ్గించినట్టు అవుతాం అండ్ పొల్యూషన్ తగ్గించినట్టు అవుతాం. ఎవరైనా మారాలి అని చెప్పేసి ఒక చిన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అట్లా దగ్గర 1600 సైకిళ్ళు కొన్నారు ఇప్పటికి. జస్ట్ బికాస్ ఆఫ్ మీ, అంటే వాళ్ళు ఫోన్ చేయడము, సైకిల్ ఏది కొనాలని అడగడము, అలాంటివి చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఒకరైనా మారుతారా లేరా అనుకున్నాను, చాలా మంది మారుతున్నారు. ఇది చాలా అడ్వెంచరస్ థింగ్ అన్నట్టు. ఎందుకంటే ఇది చూసిరా మీరు సైకిల్, దీనిలో కొంచెం లగేజ్ ఇంకా ఇంట్లోనే ఉన్నది. మా వాళ్ళు వచ్చేటప్పుడు ఇదంతా ఎందుకు అది ఇంట్లో పెట్టి రాని అన్నారు. బట్ నేను ఏంటంటే ఇది చూపెట్టాలనేది నా ఆశ అన్నట్టు. నేను ఇక్కడ కాదు ఒక 4 సంవత్సరాల నుండి ఇన్ని వేల కిలోమీటర్లు ఎట్లా దొక్కినా ఎట్లా వచ్చినా అనేది చూపెడదామని ఇక్కడ దాకా తీసుకొచ్చిన సైకిల్ని. సో దట్ ఇది వచ్చేసి అరౌండ్ సైకిల్ 22 kilos ఉంటుంది, ఓన్లీ సైకిలే. ఆ తర్వాత సైకిల్ పైన ఉన్న బరువు ఒక 40 kilos ఉంటుంది, మొత్తం 60 kilos. ఏముంటారా ఇలా అంటే మీరు ఎత్తుకొని చూడొచ్చు. ఇందులో టెంట్ ఉంటుంది, క్యాంప్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, ఒక 3 పవర్ బ్యాంకులు ఉంటాయి, 4 పవర్ బ్యాంకులు ఉంటాయి, ఒక 5 సోలార్ ప్యానెల్ ఉంటుంది అండ్ దగ్గర 6-7 లీటర్ల నీళ్లు ఉంటాయి అండ్ గ్యాస్, గిన్నెలు, గ్రాసరీస్, ఉప్పు, పప్పు, కారం అన్నీ ఉంటాయి అందులో. అండ్ డ్రోన్ ఉంటుంది అండ్ కెమెరాస్ 4 కెమెరాస్ ఉంటాయి, డ్రోన్ ఉంటుంది అండ్ లైక్ ఇంకా సైకిల్ సంబంధించిన టూల్ కిట్స్ ఉంటాయి.
ఇంకా మర్చిపోతున్నా. ఇంకా అది ఓపెన్ చేస్తే ఇక్కడ పెద్ద సంత అవుతుంది అన్నట్టు, మామూలుగా అమ్ముకోవచ్చు. చాలా మంచిగా ఈజీగా నేను ఒకవేళ తప్పిపోయినా ఎటైనా పోయినా ఒక 5 నుండి 10 రోజులు ఎవరి సహాయం లేకుండా బ్రతికేలాగా ఇందులో సామాన్ ఉంటుంది. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ చాలా వచ్చినాయి. మంగోలియా లాంటి కంట్రీలో కూడా లైక్ 800 కిలోమీటర్లు మంగోలియాలో డెజర్ట్లో రైడ్ చేశాను. మీరు చూస్తారు ఆస్ట్రేలియా డెజర్ట్, అట్లనే ఆ మంగోలియా డెజర్ట్. ఇదన్నా కొంచెం హాట్గా ఉంటుంది కానీ అది -50లా వెళ్ళిపోతుంది. మంగోలియా డెజర్ట్ వచ్చేసి లైక్ సూపర్ హాట్ డెజర్ట్ అన్నట్టు అది. సో అలాంటి డెజర్ట్స్లో రైడ్ చేసినప్పుడు నాకు 8 రోజులు దగ్గర 15 లీటర్ల నీళ్లు దీనిపైన, అండ్ ఫుడ్, నూడిల్స్, గ్యాస్ క్యాన్లు, స్టవ్ ఇవన్నీ కూడా క్యారీ చేసుకుంటా, ఎక్స్ట్రా ట్యూబ్స్ ఉంటాయి ఇంక ఇందులో, అన్నీ క్యారీ చేసుకుంటా వెళ్ళాను. అది 800 కిలోమీటర్ల దగ్గర 10-12 రోజులు. నేను రోడ్డు కూడా చూడలేదు, అలా అని ఇలాంటి రోడ్డు కూడా చూడలేదు. మొత్తం ఇసుకలో సైకిల్ తొక్కాలంటే ఎంత హార్డ్ ఉంటుందో మీకు తెలుసు. నడవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి రోడ్లో ఒక్కొక్క రోజు 2-3 రోజులు మనుషులను కూడా చూడకుండా లైక్ అలాంటి హార్డ్ లైఫ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ సామాన్లు దీనిలో ఉంటాయి ఎమర్జెన్సీకి. ఈవెన్ నేను ఆస్ట్రేలియాలో వచ్చిన వెంటనే 12 అపోస్టల్స్ నుండి రైడ్ చేయగానే దగ్గర 32 గంటలు నాకు తిండి దొరకలేదు. ఎందుకంటే నాకు సైకిల్ రూట్ అని పెట్టగానే బ్యాక్ రోడ్స్లో తీసుకుపోయింది. నాకు రోడ్డు కూడా టచ్ అవ్వలేదు. కొండల మీద ఎక్కడెక్కడ నుండో దొక్కకుండా చాలా వైలెంట్. ఫస్ట్ రోజే 3-4 కోలాలు, కొన్ని కంగారూస్ అండ్ వాలబీస్ అవన్నీ చూసినా అన్నట్టు. అప్పటి నుండి నేను ఇంకా ఆస్ట్రేలియాలో కూడా అంత ఫ్రీక్వెంట్గా ఫుడ్ దొరకదు అని చెప్పేసి మొత్తం మళ్ళీ కొనుక్కొని మళ్ళీ నింపేసుకొని క్యారీ చేస్తున్నా. సడన్గా ఏమైనా కూడా ఇంకా డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ తాగాలి కాబట్టి వాటర్ కూడా ఎక్కువ క్యారీ చేస్తాం మనం. అండ్ అట్లా రోజుకు 80, 90, 100, 120, 150, 160, 180 దొక్కిన రోజులు చాలా ఉన్నాయి. 80, 90 అయితే రెగ్యులర్గా దొక్కుతూనే ఉంటాము. అండ్ మంచి ఎలివేషన్స్ ఉంటాయి, కొండలు బాగుంటాయి, చాలా హిల్స్. ఇలాంటి రైడ్లు వాన, ఎండ, చలి, మంచు అన్నిట్లలో పడుకున్నాం. అన్నీ అలవాటు అయిపోయింది బాడీకి. సో ఎప్పుడైతే ఒక పనిని మనం కంటిన్యూగా చేస్తామో ఈజీ అయిపోతుంది. మీరందరూ చాలామంది ఎండకి ఎట్లా దొక్కుతున్నావు అంటారు. మీకు కొంచెం 5 నిమిషాలు బయటికి రాగానే ఘోరంగా ఉంది అని అంటే మీరు మిగతా గంటలన్నీ ఏసీలో ఉండి ఒక 10-15 నిమిషాలు అట్లా బయటకు వస్తారు కాబట్టి మీకు ఆ విధంగా అనిపిస్తుంది. మనం పొద్దున్న నుండి నేను ఎట్లా చూస్తా అంటే మనం ఇండియాలో చూస్తాం ఫుల్ ఎండాకాలం నీళ్లు తాగి మొత్తం ఆగమాగం అవుతుంటాం, బయటకు వచ్చి ఆగమాగం అవుతుంటాం. కానీ అదే ఎండాకాలంలో ఇల్లు కట్టడానికి ఒక కూలైనా అమాల్ పని, మేస్త్రి వీళ్ళందరూ పొద్దు నుండి సాయంత్రం దాకా అదే ఎండలో పని చేస్తూ ఉంటారు. వాళ్ళకు అట్లా ఉన్నప్పుడు ఒక పని మనం రెగ్యులర్గా చేసుకుంటూ వస్తే ఎప్పటికి కూడా అనిపించదు. అంటే నాకు ఒక చిన్న సామెత నాకు ఒకటి గుర్తుంది. వేపపుల్ల నోట్లో వేసుకోగానే చేదుగా అనిపిస్తుంది, నములుకుంటా ఒక 10 నిమిషాల తర్వాత తీయగా అవుతుంది. సో యాక్చువల్గా వేప అనేది తీయగా అవ్వదు, నోరు అనేది అలవాటు అవుతుంది అన్నట్టు. సో బాడీ కూడా అంతే, అట్లనే అలవాటు అయిపోయింది నాది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, హ్యాపీ టు. ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. నెట్వర్క్ లేకపోతే ఎలాగా నెట్వర్క్ ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే. 8 రోజులు నాకు నెట్వర్క్ లేదు. నేను ఏం చేస్తా అంటే ఆఫ్లైన్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్లో వాటిని నేను ముందే డౌన్లోడ్ చేసుకుంటా. ఒక కంట్రీకి వెళ్తే మాక్సిమం ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటా. సో ఈ ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఆ రూట్లో అది ఎట్లున్నా కూడా ఆ రూట్ని మెల్లిగా చూసుకుంటూ ఆ రూట్లో అవుతా. ఇక నెట్వర్క్ అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తా, నేను పోతున్నా ఈ సిచ్యువేషన్ ఇలాంటి నెట్వర్క్ లేని ప్లేస్లోకి వెళ్తున్నా, మ్యాక్సిమం సిగ్నల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పేసి ఆ విధంగా చెప్తా వాళ్ళకి. సో వాళ్ళు టెన్షన్ అయితే పడరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీడు ఎక్కడ పోయినా వస్తాడు అని చెప్పేసి. వదిలిపెట్టే. రంజిత్, నీ హ్యూమన్ యాంగిల్ బాగా నచ్చింది నాకు నీ హోల్ జర్నీలో. ఎవ్రీథింగ్ నీకు ఒక ఎగ్జాంపుల్ ఉంది, చాలా గ్రేట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒక క్వశ్చన్ ఏంటంటే, హౌ డూ యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్ వెన్ యూఆర్ అలోన్? ఒక ఎడార్లు ఎక్కడ ఉన్నో ఒక 6 hours ఉండాల్సి వచ్చింది. హౌ డూ యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్? యాక్చువల్గా ఎప్పటికీ నాకు నేనే తోడుకుంటా అండ్ నాతో నేనే మాట్లాడుకుంటా. ఎప్పటికీ ఏమైనా యానిమల్స్ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది వాటర్ ఏం థాట్స్ వస్తాయి నీకు? లైక్ నాకు ఏం థాట్స్ వస్తాయంటే చెవిలో పాటలు పెట్టుకుంటాను, ఆ లిరిక్స్ అన్ని అర్థం చేసుకుంటూ పోతా. కొన్నిసార్లు బోర్ కొట్టినప్పుడు ఇంకా కొన్ని మోటివేషన్ సాంగ్స్ కానీ, మోటివేషనల్ అంటే అవే సినిమా సాంగ్స్ కొన్ని మంచిగా ఉంటాయి కదా, అట్లా పెట్టుకుంటాను. అండ్ ఎప్పటికీ నేను ఒకటి నా మనసులో ఒక్కటి ఉంటుంది, ఎప్పటికీ నేను ఫుల్గా అలసిపోయినప్పుడు లేదా
బాగా డౌన్ అవుతున్నప్పుడు ఒకటి గుర్తుంటే నాకు, ఇండియా టు ఆస్ట్రేలియా, నా రైడ్ ఆస్ట్రేలియాలో ఈ రైడ్ ఆస్ట్రేలియా వరకు ఎండ్ అవుతుంది. నేను 2 సంవత్సరాల నుండి ఈ మూమెంట్ కోసం వెయిట్ చేశాను. అంటే చాలా మంది వచ్చారు, ఈవెన్ సింగపూర్, మలేషియా, అన్ని కంట్రీస్లో వందల మంది చాలా మంది మన వాళ్ళు వచ్చిర్రు, కలిసిరు, మీటప్ జరిగింది, అంత బాగానే ఉంది. బట్ ఈ మూమెంట్ కోసం ఎందుకు వెయిట్ చేశానంటే నేను ఒకటే, లైక్ నేను అక్కడ నుండి సైకిల్ దొక్కకుండా రావాలి అంటే నేను అనుకున్నది అనౌన్స్ చేయడం అనేది ఇండియా టు ఆస్ట్రేలియా అనగానే ఫ్లైట్లో వెళ్ళడం లేదా బైక్లో వెళ్ళడం ఇదంతా పక్కా పెడితే ఒకటి సైకిల్ పైన పిచ్చిగా తొక్కుకుంటా ఇక్కడ దాకా దగ్గర 15-20 కిలోలు తగ్గిన నేను. ఎంత దొక్కుకుంటే ఇక్కడ దాకా రావడం అనేది చాలా టఫ్ అనే అంటా. నేను మళ్ళీ ₹1,00,00,000 ఇచ్చిన నువ్వు ఆ రూట్లో పో అంటే నేను మళ్ళీ పోలేను ఇప్పుడు వెనకకి, ఎందుకంటే నా వల్ల అసలుకి అవుతుందేమో. కానీ అవన్నీ ఒక్కసారి మైండ్లోకి వస్తాయి, ఏమేమి దాటినా నేను ఎట్టేట్లు వచ్చినా అని చెప్పేసి. సో ఈ మూమెంట్ కోసం వెయిట్ చేసిన అక్కడ నుండి సైకిల్ దొక్కకుండా రావాలి. మన వాళ్ళు కొంతమంది ఉండాలి, ఈ జెండా ఎప్పటికీ రేపరేపలు ఆడుతూ అది నాకు తాకాలి. అండ్ ఒక చిన్న మూమెంట్ ఎప్పటికీ నా మైండ్లో అదే వచ్చేది. నేను చాలా కావ్యాలు రాస్తుండేవాడు. నేను రాస్తాను కానీ నేను మాత్రమే రాసుకుంటా, ఎవరికి పంపించను. అంటే లైక్ ఇక యూట్యూబ్ ఉన్నది కాబట్టి యూట్యూబ్లోనే ప్రమోట్ చేసేవాడినా, లేకుంటే కొన్నిసార్లు రాసేవాడిని, కొన్నిసార్లు నేను క్వశ్చన్ చేసేవాడిని ఎప్పటికీ సమాజం గురించి. అంటే ఇవన్నీ తిరుగుతున్నప్పుడు నా దేశం ఎందుకు యువత ఒక అమ్మాయి వీడియో చేస్తే దాని కింద పడి మెసేజ్ చేసుకుంటూ, లేకుంటే ఏదో లైక్ మంది లైఫ్లలో తొంగి చూసుకుంటూ లైఫ్ అంతా దాన్ని చూసుకుంటూ, లేకుంటే నలుగురు అందరు కలిసి ఒక దగ్గర ముచ్చట పెట్టుకుంటా. ఇక్కడ మిమ్మల్ని చూస్తాను, నన్ను కలవడం ఎవరైనా ఏం చేస్తారంటే మిమ్మల్ని కలవాలి అని అంటే వాళ్ళు మీ ఫ్రీ టైం ఎప్పుడు అనే కాకుండా నాకు ఈ టైంలో వీలవుతుందని చెప్తున్నారు. ఎందుకనంటే వాళ్ళ టైంని ఒక గంట పని చేస్తే వాళ్ళకు ఒక $10-20 ఎంతో కొంత వస్తుంది. సో దట్ దాన్ని వాళ్ళు ఎర్న్ చేసుకొని వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పంపించుకోవడం, వాళ్ళు అప్పులు చేసి ఇక్కడ దాకా వచ్చి చదువుకోవడానికి ఆ డబ్బులు ఎర్న్ చేసుకోవడం, దాని టైంని చాలా వాల్యుబుల్గా చూస్తున్నారు. కొంతమంది అయితే దగ్గర 4-5 గంటలు పండుకొని మొత్తం 20 గంటలు పని కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ్యతలు ఉన్నాయి. సో అదే మన దగ్గర చూసుకుంటే చాలా మంది ఇంకా అయ్యవ్వ సంపాదించిన దానిపైనే అట్లనే ఉంటున్నారు అండ్ ఖాళీగా ఉంటున్నారు, లైక్ చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. అండ్ మనం రోడ్లు చూసుకుంటాం, ఇక్కడ చూడండి మనుషులకు ఎంత వాల్యూ ఇస్తున్నారు అండ్ వాళ్ళ యొక్క హక్కులకు ఎంత వాల్యూ ఇస్తున్నారు. లైక్ మన ప్రజాస్వామ్య దేశమైనా కూడా మన దగ్గర డెవలప్మెంట్ కానీ లైక్ రాజకీయ నాయకులు ఇదంతా ఆలోచించినప్పుడు చాలా మండిపోతానండి, ఎందుకు మన దేశం మారట్లేదు. ఇలాంటి ఏమేమో క్వశ్చన్స్ వస్తా అంటే ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటా. దానివల్ల కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఈవెన్ గవర్నమెంట్స్ క్వశ్చన్ చేసినప్పుడు కానీ ఇలాంటి చాలా మైండ్స్లో అనిపిస్తాయి. కానీ మనం వేరు, మనం ట్రావెల్ చేస్తున్నాం, ఇవన్నీ చెప్పిన పెద్ద మారటోడు ఎవడు ఉంటాడు, 4 చెట్లు మనకే అందరూ ఒకసారి క్వశ్చన్లు అడగమని, అన్ని క్వశ్చన్లకు ఒకేసారి ఆన్సర్ చెప్తే ఏంటంటే నీకు ఈజీ ఉంటుంది. బిఫోర్ రాజశేఖర్ అడిగే ముందు ఒక చిన్న నా పేరు రాజశేఖర్ రెడ్డి. అయితే నేను 45 తీసుకున్నాను. తెలంగాణ గవర్నమెంట్ కూడా మీలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయాలి. నేను కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే కాబట్టి మీ తరఫున ఒక ఈక్వేషన్ తీసుకోవద్దు. మీరు ఏమన్నా అంటే ఈ మూమెంట్ కోసం మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారు, కానీ నేను ఈ మూమెంట్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను. అంటే నేను జనరల్గా చాలా మందిని చూసాను కాబట్టి మీలాంటి వాళ్ళని చాలా తక్కువ చూస్తా. నాకేంటంటే నేను ఒకసారి హక్ చేసుకోవాలని ఉంది. నీ కష్టం మామూలుగా లేదు, ఎందుకంటే మన వాల్యూ ఎంత అనేది తెలుసు. నేను రాజకీయ వీడియోలు తప్ప వేరే ఏం చూడ, నెక్స్ట్ చూసే వీడియోలు నీరే. ఈరోజు పొద్దున కూడా నేను ఈ వీడియోనే చూసిన. నువ్వు అన్నో చూడ ఒకటి, నన్ను చూసి చాలా మంది సైకిల్ తొక్కున్నాను. ఎవరో కాదు, నేను కూడా కొనుక్కున్నా ఒక సైకిల్, కానీ ఈ రోజు రేపో తొక్కుదామని అనుకుంటాం. ఇంకొకటి మిత్రులు, రంజిత్ దగ్గర నుంచి మనం ఒకటి నేర్చుకోవాలి. ఎక్సర్సైజ్ ఇవన్నీ చాలా మంది చెప్తుంటారు. రంజిత్ అని ఏం చెప్పిండంటే వాళ్ళ తండ్రి కోసం అని చెప్పిండు, అవునా కదా? మనకు కూడా తండ్రి ఉన్నాడు. మనం ఎంతవరకు తండ్రి కోసం మనం ఏం చేస్తున్నాం అనేది అన్న చెప్పిన భాషలో మనం చూసుకొని మనం కూడా పేరెంట్స్ కి ఇయ్యాలి. పడ తండ్రి సంపాదించిన సగం ఇవ్వకపోతే మా ఆయనతో నేను ఎందుకు మాట్లాడాలి, ఈ అమ్మ మా నాన్న నాకు రాసిస్తలేడు ఇంకొకరికి ఇస్తూ నేను మాట్లాడాలనే కాలంలో తండ్రి చనిపోయిన ఆశం కోసం ఇన్ని దేశాలు మనం ఒక పూట అన్నం లేకపోతే ఈ అమ్మ అన్నం లేదు ఏం బతుకన్నాను. అట్లాంటి తండ్రి కోసం ఇంత చేస్తున్నప్పుడు మనం కూడా ఆస్ట్రేలియాకి వచ్చిన రంజితన నుంచి నేర్చుకోవాలి. మనం అందరం, ప్రతి ఒక్కరు అందరం ఎప్పుడు అన్ని ఒకటేసారి నేర్చుకోం. ఇలాంటి వ్యక్తుల నుంచి చూసే మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అన్న హ్యాట్సాప్. నాకు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే తండ్రి గురించి ప్రేమించి తండ్రి కోరిక నెరవేర్చిన గురించి చూస్తే మిమ్మల్ని కూడా మనందరం కూడా మనం
ఇవాళ రేపట్లో మన పిల్లలంతా ఫోన్లో ఖరాబ్ అవుతారు. మనం కూడా రంజిత్ అన్న ఫోటో పెట్టాలి, పిల్లలకి చెప్పాలి రంజిత్ గురించి. థ్యాంక్ యూ అన్న. మరి ఈ క్వశ్చన్ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, మేము వచ్చినాం అందరం 30 కిలోల లగేజ్ పట్టుకొని 20 మా తెలంగాణ గురించి తెలుగు పబ్లిక్ ఇప్పటికి కూడా ఈ గ్రౌండ్ లో నిలబడాలంటే దానికి ప్రతి ఒక్క దానికి ఒక మూలం ఉంటుంది. ఆ మూలమే మా జయపాల్ రెడ్డి గారు. మరి దాంట్లో చాలా మంది ఉన్నారు ఇక్కడ. అంటే వీళ్ళు ఒక టైం తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం కూడా మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ కదా. మేము ఇలాంటి వ్యక్తులు కూడా చాలా మంది ముందుకు వస్తున్నాం. ధన్యవాదాలు చెప్తాం. మీలాంటి వాళ్ళకి కూడా చెప్తాం. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం, మీలాంటి వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ చేయమని చెప్పేసి. థ్యాంక్ యూ అన్న, మీరు చాలా మంచిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి హక్ చేసుకుంటాను, ఏమనుకోవచ్చు. రంజిత్, నా క్వశ్చన్ ఏంటంటే, నీ మొత్తం జర్నీలా ఇంకా ఫ్యూచర్లో చేయబోయే జర్నీలా ఇది చాలా సాహసవంతమైన గ్రేట్ ఇప్పుడు నిన్ను రాజశేఖర్ యాప్ చేసుకుంటున్నారు, నాకు కూడా అట్లాంటి కోరిక ఉంది. కానీ దానికన్నా ముందు నీ ఈ మొత్తం జర్నీలా నీకు చాలా బాధ అనిపించిన విషయం, చాలా సంతోషంగా అనిపించిన విషయం ఏంటి? సో నా మొత్తం జర్నీలో నాకు చాలా బాగా అనిపించిన విషయం ఏంటంటే మంగోలియా. లైక్ నేను ఎప్పటికీ మంగోలియాని ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకనంటే సో మంగోలియాలో నేను చేసిన రైడ్ అలాంటిది. చాలా టఫ్. అంటే ఇంతవరకు ఆ రోడ్లో ఎవ్వరు బైక్ పైన కూడా పోలేదు. సో అలాంటి రోడ్ అది. సో మంగోలియా మొత్తం ప్రజలందరూ నేను ఈ రూట్ తీసుకుంటున్నా అనగానే డైరెక్ట్ నో చెప్పిరు. నేను ఎందుకు అది తీసుకున్నా అంటే ఆస్ట్రేలియా ఎడారి అలాంటిది కాబట్టి సో దాన్ని కంప్లీట్ చేద్దామని చెప్పేసి. సో మంగోలియా రైడ్ ఈజ్ లైక్ మై బెస్ట్ అండ్ ఫేవరెట్ రైడ్ అండ్ చాలా హ్యాపీనెస్ ఇచ్చేది అది. మీకు ఒక క్వశ్చన్, మీకు ఇంత అంటే టఫెస్ట్ ప్లేస్లో వెళ్తున్నారు కదా, మీకు వెదర్ సరిగా ఉండదు, హెల్త్ సపోర్ట్ చేయదు, మీ దగ్గర ఉన్న లిమిటెడ్ ఎక్విప్మెంట్స్, మీతో ఎలా మేనేజ్ చేసి మీరు ఎలా మోటివేట్ చేసి నెక్స్ట్ దానికి వెళ్తున్నారు? సో చాలా వరకు వెదర్ అస్సలు సపోర్ట్ చేయదు. ఎందుకంటే యాజ్ ఏ మన బాడీ యాజ్ ఏ ఇండియన్గా మన బాడీ మనము చిన్నప్పటి నుండి ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అండ్ అవన్నిటికన్నా ఇది చాలా చాలా చిన్నది అనిపించింది. ఎందుకంటే నేను అంత రఫ్గా బ్రతికొచ్చిన, నేను చాలా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి ప్రతి దానికి పోరాడి తీసుకోవాల్సి వచ్చేది నాకు ఏది కావాలన్నా కూడా. సో ఇవన్నీ కూడా చాలా చిన్నగా అనిపించేవి ఆశయం ముందు. అండ్ మనము నేను ఎప్పుడు ఒకటే అనుకుంటాను, అదొక పద్యం ఉంటుంది, ఆరంభించరు నీచ మానవులు ఆరంభించిన పరిత్యజించరు అని చెప్పేసి. సో ఆ పద్యం ఎప్పటికీ గుర్తుంటుంది. మనుషులు స్టార్ట్ చేసిన మధ్యలో వదిలేస్తారు. సో నేను ఎప్పుడు మధ్యలో వదిలేయదలుచుకోలేదు దీన్ని. ఎందుకంటే నా కోసం కాకుండా నేను ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు లైక్ నేను అనౌన్స్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు నవ్విన వాళ్ళే. లైక్ ఎందుకంటే అరే సైకిల్ ఏందిరా, అక్కడ ఓడేందిరా అని వెటకారంగా మాట్లాడిన వాళ్ళే. సో ఎప్పుడైతే నువ్వు వెటకారంగా మాట్లాడతారో వానికి మనం ఏం చేయకూడదు. అక్కడ నుండి వాళ్ళతో వాదించడం కూడా వేస్టే. వన్స్ రీచ్ అయినాక వాళ్ళకి సమాధానం మనము మన యాక్షన్ ద్వారానే చెప్పాలి అనేది ఎప్పటికీ నాకు ఉండేది. అండ్ నన్ను చూసి చాలామంది స్టార్ట్ చేసిరు రైడ్ కూడా. వాళ్ళందరికీ నేనే ఇన్స్పిరేషన్ అయినప్పుడు నేనే మధ్యలో ఆపితే ఎంతో మందికి క్వశ్చన్ అవుతుంది అది. సో కాబట్టి అది ఎప్పుడు కూడా నేను వెనకడుగు వేయలేదు. సో ముందుకే వెళ్ళాను. ముందుకెళ్తే కొత్త ప్రపంచం, వెనక్కి వెళ్తే చూసిన ప్రపంచమే. చూసిందని చూసే కన్నా కొత్తదాన్ని తెలిసి చూడడం బెటర్ కదా అండ్ మంచిదన్నట్టు ముందుకు. Ranjit, really thanks for the good topics what you are discussing right now. You're dedicating that to your father and son are important. But once again, thank you for everyone. You're coming here and all the best. And really, everyone has covered everything. I don't want to take much time, but thank you. Thanks for giving this opportunity. Thank you. కర్ణాటక నేను వీడియోలు ప్రతి ఒక్కటి చూస్తాను. బిగినింగ్ నుంచి ఇప్పుడు దాకా వీడియోలు చూస్తాను. నిజంగా మీరు ఇచ్చిన దానికి కంగ్రాచులేషన్. ఇదే తరం మీరంతా వరల్డ్ అఫీవెంట్ చేసి ఇంప్రూవ్మెంట్ For the first time in ages, I wake up and don't hate it. I guess I found some peace. Through the day to the evening, without shouting and screaming, something new to me. Alone without being lonely, getting back to the old me. It's kinda nice to feel free. I thought this was over, thought I could control it, but if I speak the
toxic. Feels the most when you've lost it. That's just how it goes. I'm still feeling lonely. Can't get back to the old. సో మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు కానీ ఐ ఫీల్ సో హ్యాపీ. తెలుగు వాళ్ళు, తెలంగాణ సంఘం వాళ్ళు, ఆర్ట్సా వాళ్ళు, అండ్ రియలీ అమేజింగ్. మంచిగా ఉంటుంది కదా అట్లా ఎవరైనా మనతోటి మనల్ని అప్రిషియేట్ చేసినప్పుడు. ఈ మూమెంట్ కోసం నేను ఎప్పటి నుండో వెయిట్ చేశాను. ఫైనలీ ఆస్ట్రేలియాలో ఒక పెద్ద సిటీలో మన మూమెంట్ అయితే ఈ మూమెంట్ అయితే అయిపోయింది. ఓ మై గాడ్. జై హింద్, వందే మాతరం, అండ్ బాయ్ బాయ్.